17th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర అంశాలకి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో మరి ఈ క్లాస్కి సంబంధించి మనం చర్చించుకోబోయేటువంటి అన్ని అంశాలు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉపయోగపడతాయండి. సో దీనికోసం ఈ క్లాస్ని పూర్తిగా మీరు వాచ్ చేయండి. మరి ఈ క్లాస్కి సంబంధించి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని కూడా మనం చాలా క్లియర్గా పరిశీలిద్దాం. ఓకే, రైట్. వాయిస్ క్లియర్ ఉంది కదా? మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి 17th జనవరి 2024 అని అంటున్నామండి. ఇందులో ముందుగా మనం వరల్డ్ ఎకానమీ ఫోరం గురించి మాట్లాడతాం. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024కి సంబంధించినటువంటి మేజర్ అప్డేట్స్ ఏంటి, ఇది దేనికి సంబంధించి నిర్వహించబడుతూ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అనేటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో సహా 2024 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని నేర్చుకుంటాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయని నేను చాలా క్లియర్గా చెప్తాను మీకు. ఇక మల్టీ డైమెన్షనల్ పావర్టీపై నీతి ఆయోగ్ అనేది ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఒక పేపర్ని రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటే ఏమిటి, సో పావర్టీకి సంబంధించి భారతదేశంలో పేదరికం అనేది పెరిగిందా తగ్గిందా అనేటువంటి అంశాలను ఈ టాపిక్ ద్వారా మనం క్లియర్గా నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకోసం వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 కోసం టైం ఇవ్వడం జరిగింది. బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే పర్ఫామ్ చేసి ఉన్నారో మీ పర్ఫార్మెన్స్లో పారదర్శకత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ అవార్డ్స్ కోసం నామినేషన్స్ని తీసుకుంటా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా మాట్లాడతాం. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలని కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం ఈ క్లాస్ ద్వారా. ఓకే, వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సో మనం ముందుగా ఒక అంశాన్ని కూడా ఇక్కడ తెలుసుకుందాం. సో ఈ రోజు నుంచి అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఐకాన్ ఆర్కేసర్ మెంటర్షిప్ అనేటువంటి 2024 ప్రోగ్రామ్ లాంచ్ అవుతా ఉంది. ఈ ప్రోగ్రాంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షెడ్యూల్స్, దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్, అలాగే షెడ్యూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేటువంటి వీడియోస్ని మనం ఈరోజు ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కోర్స్ 2022 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. మొత్తం ఈ కోర్స్ని 100 days ప్రోగ్రామ్గా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ మెంటర్షిప్కి సంబంధించినటువంటి దానిలో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఇక మనం ముందుగా ఏ టాపిక్ని తీసుకుందాము అని అంటే ఈరోజు మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి 2024 అప్డేట్స్ని గురించి మాట్లాడదామనండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటే 100% వస్తాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 అని అంటున్నాం. ఇగో 2024 అని అంటున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఒక వార్షిక యాన్యువల్ సమిట్ అని చెప్పేసి మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, జనవరిలోనే జరుగుతుంది. సో ఇలా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ నిర్వహించడం, ఈ సమిట్స్ అనేవి దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటున్నాం, స్విట్జర్లాండ్లో జరుగుతూ ఉంది. సో ఈ స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి దావోస్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి భారత్ నుంచి కూడా చాలామంది అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో భారతదేశంలో వాణిజ్యపరమైనటువంటి, బిజినెస్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్, ప్రభుత్వాలకి రిప్రజెంటేటివ్గా ఉండేటువంటి పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ దావోస్ సమావేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకోసం వెళ్తూ ఉంటారు అనేది మనం మాట్లాడదాం. అయితే 2024కి సంబంధించినటువంటి దావోస్లో నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే జనవరి 15 నుంచి 19 వరకు. ఎప్పటి నుంచి అని అంటున్నాం, జనవరి 15 నుంచి
19 వరకు కూడా ఇగో ఈ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది 2024 అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది వార్షికంగా జరిగేటువంటి అంటే యాన్యువల్గా జరిగేటువంటి సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రపంచానికి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇలా దేశాలకి సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఇచ్చేవారందరూ కూడా ఇందులో పాల్గొంటారు అని అంటున్నాం. మరి ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి ముఖ్యంగా ఈసారి 2024కి సంబంధించి ఎవరెవరు ఇందులో పాల్గొంటా ఉన్నారు, ఏ అంశాల మీద ప్రత్యేకమైనటువంటి ఎజెండా తీసుకోవడం జరిగింది అని అడుగుతారు. ఇటీవల 2024కి సంబంధించి వరల్డ్ ఎకానమీ ఫోరంలో ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలు ఏంటి అని అంటారు. ఒకటి, వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు రా. సో ఇప్పుడు ఇందులో ఎజెండాగా తీసుకున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే వాతావరణ మార్పులు అని అంటాను. సో క్లైమేట్ చేంజెస్ అనేటువంటి అంశాలను ఇక్కడ ఒక ఎజెండాగా తీసుకోవడం జరిగింది. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి విభేదాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. మరొకటి ఏంటి అని అంటే తప్పుడు సమాచారం. పెరిగినటువంటి ఇంటర్నెట్ యుగంలో ఈ తప్పుడు సమాచారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దావోస్కి సంబంధించినటువంటి సమావేశం అనేది వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల వరల్డ్ ఎకానమీ ఫోరం 2024లో ప్రధానంగా చర్చించినటువంటి ఎజెండా అంశాలు ఏమిటి అని అంటే ఒకటి, వాతావరణ మార్పులు అని అంటాను. 2, ఈ దేశాల మధ్యన ఉన్నటువంటి విభేదాలను తగ్గించేటువంటి అంశాన్ని ఇక్కడ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. 3, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి అంశాల పట్ల కూడా ఈ సమావేశంలో ఈ వరల్డ్ ఎకానమీ ఫోరం 2024లో ప్రత్యేకంగా చర్చిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ కొంచెం నేను డెప్త్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఈ అంశాలను నువ్వు ప్రాపర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరి వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి వివిధ దేశాల నుంచి చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాం. కాబట్టి ఎలా ఉంటుంది ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఏ విధంగా చర్చిస్తారు అని అంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఒక గ్లోబల్ వేదికరా, అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక గ్లోబల్ వేదిక అని అంటున్నాం. ఓకే, మరి గ్లోబల్ వేదికకి సంబంధించి సమస్యలకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు అని అంటున్నాం, ఇక ఒకటి గ్లోబల్ వేదికగా వరల్డ్ ఎకానమీ ఫోరం ఉంటుంది. ఈ ఫోరంకి సంబంధించి ఏ అంశాలు ఇక్కడ వస్తాయి అని అంటే ఏ అంశాలకి ప్రాధాన్యత ఉంటుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలకి చర్చలు అని అంటున్నాం. లైక్ ఇక్కడ వాతావరణ మార్పులు కానీ, విభేదాలు కానీ, తప్పుడు సమాచారం, ఇవన్నీ కూడా ఏంటి ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఈ సమస్యల కోసం ఇక్కడ ఏం చేస్తారు అని అంటున్నాం, సమస్యల చర్చలు అని అంటున్నాం. సమస్యలపై చర్చలు అని గుర్తుంచుకోవాలి. సమస్యలపై చర్చలు అని అంటున్నాం. ఈ చర్చలలో ఈ 15th నుంచి 19th వరకు సో కాల్డ్ పర్సన్స్ అంతా కూడా డిస్కషన్స్లో పాల్గొంటారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ సమస్యలపై చర్చలు జరిగినప్పుడు ఏం కావాలి, వీటికి పరిష్కారాలు కావాలి. అంటే ఈ వేదిక అనేది పరిష్కారాల కోసం ఇది పనిచేస్తూ ఉన్నది. వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది పరిష్కారాలను చూపెట్టేందుకోసం పనిచేస్తూ ఉన్నది అని గుర్తుంచుకోవాలి. 3వ అంశం ఏంటి అని అంటే సహకార స్ఫూర్తి. సో ఇప్పుడు సమస్యల పరిష్కారం కావాలి అని అంటే ఏం కావాలి, సహకారం అనేది అందించాలి. ఆ సహకారం అనేది చాలా రకాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో సహకారానికి సంబంధించినటువంటి స్ఫూర్తి అని అంటున్నాం, సహకార స్ఫూర్తి లేదా సహకారం స్ఫూర్తి అని అంటున్నాం. ఇగో ఈ అంశం ఇక్కడ ప్రధానంగా వరల్డ్ ఎకానమీ ఫోరంలో వస్తుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఏంటి అని అంటే భాగస్వామ్య బాధ్యత అని గుర్తుంచుకుంటారా. 4th అంశం ఏంటి అని అంటే భాగస్వామ్య బాధ్యత. సో ఇప్పుడు భాగస్వామ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు అనేవి ఇక్కడ నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గ్లోబల్ వేదికగా ఉన్నటువంటి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది
ఒకటి సమస్యలపై చర్చలను కొనసాగిస్తూ ఉంది, 2 సమస్యలకి సంబంధించిన చర్చల అనంతరం పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంది, పరిష్కారాల అనంతరం దీనికి సంబంధించి సహకార స్ఫూర్తిని అందిస్తూ ఉంది, సహకారమే కాదు భాగస్వామ్య బాధ్యతలను కూడా ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా వరల్డ్ ఎకానమీ ఫోరం గ్లోబల్ వేదికగా పరిగణించండి, దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి అంశాలుగా కనబడతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, వరల్డ్ ఎకానమీ ఫోరం గ్లోబల్ వేదిక పరిగణించండి క్రింది అంశాలను అని అంటారు. అంటే ఇక్కడ మనం సమస్యలపై చర్చలు అనేది చేస్తుంది, ఇది వాస్తవమే, పరిష్కారాలను చూపెడుతుంది, ఇది కూడా రైట్ స్టేట్మెంటే, సహకార స్ఫూర్తిని అందిస్తుంది, ఇది రైట్ స్టేట్మెంటే, భాగస్వామ్య బాధ్యతలను కూడా నిర్వహిస్తుంది, ఇది రైట్ స్టేట్మెంటే అని ఆన్సర్ చేయండి. 1 మార్క్ వస్తుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి. ఇక ఈ వరల్డ్ ఎకానమీ ఫోరానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఒకసారి చూస్తే, అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కూడా ఒకసారి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం రా. సో వరల్డ్ ఎకానమీ ఫోరం అని అంటున్నాం. ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంని ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఎవరు స్థాపించారు అని అంటారు. సో ఇది 1971లో ప్రారంభమైందిరా. జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 1971లో జర్మనీ ప్రొఫెసర్ ఎవరు అని అంటున్నాం, క్లాస్ ష్వాబ్ గారు ప్రారంభించడం జరిగింది. వరల్డ్ ఎకానమీ ఫోరంని అని అంటున్నారు, స్థాపించారు అని అంటున్నాం. ఎప్పుడు స్థాపించారు, 1971లో. ఎవరు అని అంటే జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ గారు దీనిని ప్రారంభించారు అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. సో దీనిని ప్రారంభించినప్పుడు ఏ భావన, ఏ కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది అని అడుగుతారు. సో దీన్ని క్లాస్ గారు ప్రారంభించినప్పుడు స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని తీసుకురావడం జరిగిందిరా. ఏమని అంటున్నాం, స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి భావన, కాన్సెప్ట్తో దీన్ని ప్రారంభించడం జరిగింది అని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం కాన్సెప్ట్తో వచ్చినటువంటి దానిని గుర్తించండి అని ఇస్తారు. WEF అని, IMF అని, వరల్డ్ బ్యాంక్ అని ఇలా అడిగితే మనం వరల్డ్ ఎకానమీ ఫోరం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో దీనిని ఇలా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి 1971లో ఇది ప్రారంభమైనప్పుడు దీనిని ఏమని పిలిచేవారు అని అంటారు. 1971లో దీనికి ఒక పేరు ఉండేది. దీన్ని స్థాపించిన తర్వాత దాన్ని ఏమనేవారు అని అంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని చెప్పేసి పిలిచేవారు. సో దీనికి వరల్డ్ ఎకానమీ ఫోరంకి మొదట దీని పేరు ఏమిటి అని అంటారు, యూరోపియన్ యూనియన్ మేనేజ్మెంట్ ఫోరం రా. యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని చెప్పేసి గుర్తించండి. ఓకే, ఇక మరి దీనిని ఎప్పటి నుంచి యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం కాకుండా దీనిని WEFగా ఎప్పటి నుంచి పిలుస్తూ ఉన్నారు అని అంటారు. WEFగా దీనిని 1987 నుంచి వరల్డ్ ఎకానమిక్ ఫోరంగా పిలవడం జరుగుతూ ఉంది. ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో వరల్డ్ ఎకానమీ ఫోరంగా ఎప్పటి నుంచి పిలువబడుతుంది అని అంటే 1987 నుంచి. వరల్డ్ ఎకానమీ ఫోరం మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరి చేత స్థాపించబడింది అని అంటే 1971 క్లాస్ ష్వాబ్ చేత ప్రారంభించబడింది. ఈయన జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అని చెప్పాలి. సో దీన్ని మొదట ఏ పేరుతో పిలిచేవారు అంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా పిలిచేవారు. ఇది అనంతరం వరల్డ్ ఎకానమీ ఫోరంగా 1987లో మారడం జరిగింది అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్ అయితే. స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో క్లాస్ ష్వాబ్ గారు
ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంని తీసుకొచ్చారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి ఇప్పుడు నేను చెప్తా. ఇంకొక కాన్సెప్ట్ని మాట్లాడాల్సి వస్తే మీరు వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డబ్ల్యూఈఎఫ్కి సంబంధించిన అంశాలు సరైనవి పరిగణించండి అని అంటారు. ఇలా అని ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది 1971లో జర్మనీ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ గారు తీసుకొచ్చారు అని గుర్తుంచుకోండి. సో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు లేదా స్థాపించినప్పుడు స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పాలి. అలాగే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా దీన్ని మొదట్లో పిలిచేవారు. ఆ తర్వాత 1987 నుంచి దీన్ని వరల్డ్ ఎకానమీ ఫోరంగా పిలుస్తూ ఉన్నారు అని చెప్తే ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి అవుతుంది, మీకు 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ గురించి మాట్లాడదాం రా. వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చే రిపోర్ట్స్ ఏమిటి అని చెప్పేసి లేదా ఇండెక్సెస్ ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ఫోరం ప్రపంచంలో కొన్ని ప్రెస్టీజియస్ ఇండెక్సెస్ని ఇది ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ ఇండెక్సెస్ని బేస్ చేసుకొని దేశాలు ఆయా రంగాలకి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఎస్టిమేట్ చేయబడుతుంది. సో అంటే ఒక పోటీతత్వాన్ని పెంచడానికి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మనకు వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ లేదా ఇండెక్సెస్ని గుర్తించండి అని క్వశ్చన్ ఇస్తారు. సో అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ అనేది ప్రాపర్గా చేయకపోతే మార్కు పోతుంది. సో అలా ప్రాపర్గా ఆన్సర్ చేసేలాగా వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని లేదా నివేదికలను గుర్తించండి అని అంటారు. సో అలా అడిగితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఒకటో రిపోర్ట్ వచ్చి ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఇదే ఇవ్వడం జరుగుతూ ఉందిరా. ఏది అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఎవరు ప్రచురిస్తారు అని అంటారు? వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అని అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది కూడా ఇదే ఇవ్వడం జరుగుతూ ఉందిరా. ఏది అని అంటున్నాం? రెండవది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ని ఎవరిస్తారు అని అడుగుతారు. అంటే ఇది వరల్డ్ ఎకానమీ ఫోరమే ఇస్తుంది అని చెప్పాలి. అలాగే గ్లోబల్ ఐటీ రిపోర్ట్ రా. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ని కూడా ఎవరిస్తున్నారు అని అంటే ఈ రిపోర్ట్ని కూడా డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకానమీ ఫోరమే అందించడం జరుగుతూ ఉంది, ఇదే విడుదల చేస్తూ ఉంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రా. ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇగో దీనిని కూడా ఎవరిస్తున్నారు అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఎవరిస్తారు అని అడుగుతారు. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అని అంటున్నాం. సో గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్ ఇచ్చేది కూడా వరల్డ్ ఎకానమీ ఫోరమే అని గుర్తుంచుకోవాలి. ఇక గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ ఏది అని అంటున్నాం? ఆరు గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్స్ ఎవరిస్తారు అని అంటారు. సో ఈ రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకానమీ ఫోరమే అందించడం జరుగుతూ ఉంది అని చెప్పండి. సో వీటి మీద బిట్ వస్తుంది, పక్కా బిట్ వస్తుంది. సో వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని గుర్తించండి అని అంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని గుర్తించండి అని అంటే
మీరు చెప్పాల్సినది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ను డబ్ల్యూఈఎఫ్ఏ ఇస్తుంది, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ని డబ్ల్యూఈఎఫ్ఏ ఇస్తుంది, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ని డబ్ల్యూఈఎఫ్ఏ ఇస్తుంది, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ప్రచురించేది కూడా డబ్ల్యూఈఎఫ్ఏ, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ప్రచురించేది డబ్ల్యూఈఎఫ్ఏ, ఇక గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ని కూడా ప్రచురించేది వరల్డ్ ఎకనామిక్ ఫోరమే. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇగో ఇలా ఈ రిపోర్ట్స్ అన్నింటినీ, ఈ ఇండెక్సెస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా గుర్తుంచుకోండి, 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇలా ఈ మొత్తం అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. సరే, ఇవన్నీ అడగలే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీమ్ ఏమిటి అని అడిగిండ్రా. థీమ్ ఏమిటి అని అడిగిండు. చాలా చాలా సింపుల్ థీమ్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024కి సంబంధించినటువంటి థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్ రా. సో ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి థీమ్ అని అంటున్నాం రా. ఇగో థీమ్ ఆఫ్ WEF 2024 ఏమిటి అని అడుగుతారు. ఇలా అడిగారనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ రీబిల్డింగ్ ట్రస్ట్ అని అంటున్నాం. ఏమంటున్నాం? రీబిల్డింగ్ ట్రస్ట్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది అని చెప్పండి. సో ఇలా సింపుల్గా క్వశ్చన్ అడిగితే రీబిల్డింగ్ ట్రస్ట్. ఓకే, ఇది 2024 వరల్డ్ ఎకనమీ ఫోరం థీమ్ లేదా ఇతివృత్తం. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇది మనం వరల్డ్ ఎకానమీ ఫోరంకి చాలా ఇన్ డీటెయిల్డ్గా అందిస్తున్నటువంటి సమాచారం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరు స్థాపించిర్రు అనేటువంటి అంశాన్ని చారిత్రాత్మక నేపథ్యంలో మాట్లాడిన, డబ్ల్యూఈఎఫ్కి సంబంధించి 2024 ప్రస్తుత అంశాలు మాట్లాడినాం, డబ్ల్యూఈఎఫ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ గురించి మాట్లాడినాం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 1 మార్క్ని ఇచ్చేటువంటి అంశాలుగా మీరందరూ కూడా బాగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే 1 నేషన్ 1 వెహికల్ రా. సో ఈ 1 నేషన్ 1 వెహికల్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 1 నేషన్ 1 వెహికల్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అడుగుతారా. 1 నేషన్ 1 వెహికల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? కేంద్ర రవాణా మరియు హైవేస్కి సంబంధించినటువంటి మంత్రి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి పై అందరూ. మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, మీకు 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అని అంటున్నాం రా. 1 ఫాస్ట్ ట్యాగ్, 1 ఫాస్ట్ ట్యాగ్, 1 ఫాస్ట్ ట్యాగ్. రైట్, సో ఈ 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. రైట్, 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్, వెరీ గుడ్ రా ధనలక్ష్మి రెడ్డి, వెరీ గుడ్. రైట్, సో ఈ 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి అంశాన్ని ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రా. ఓకే, సో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడిగిన, దెన్ లేదు అని అంటే ఇది ఎప్పుడు ఏ చట్టం ద్వారా వచ్చింది అన్న 2 అంశాలను గుర్తుంచుకోండిరా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందిరా. సో ఈ యాక్ట్ అనేది 1988లో వచ్చిందిరా. ఇలా 1988లో నేషనల్ హైవేస్ అథారిటీ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1995లో ప్రారంభించడం జరిగిందిరా. అంటే ఏమంటున్నాం? ఫార్మేషన్. సో ఇలా ఫార్మేషన్ అనేది జరిగింది ఎప్పుడు అని అంటే 1995. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఇది మనం వెళ్ళేటువంటి మార్గాలలో ఉన్నటువంటి హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించి వాటి నిర్వహణకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుందిరా. ఇక దీని అంటే పేరెంట్ ఆర్గనైజేషన్గా ఏది ఉంటుంది, ఎవరు ఉంటారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్ అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఉంటారు. ప్రస్తుతం ఎవరు? నితిన్ గడ్కరీ గారు. సో ఈ నితిన్ గడ్కరీ గారు నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ అనేది NHAIకి పేరెంట్ ఆర్గనైజేషన్. అయితే NHAI అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్స్కి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందిరా. ఎందుకు తీసుకొచ్చింది? బేసిక్గా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, కోర్స్ మీకు కూడా వెహికల్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు టోల్ గేట్స్ దగ్గర సమస్యలు ఎదురవుతూ ఉన్నాయిరా. ఎక్కడ అని అంటున్నాం? టోల్ గేట్స్ దగ్గర ఎవరైతే వెహికల్స్ని కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వీరు ప్రయాణంలో నేషనల్ హైవేస్ మీద వెళ్తూ ఉంటారో అక్కడ టోల్ గేట్స్ వస్తూ ఉన్నాయో అక్కడ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఈ సమస్యలకి చెక్ పెట్టేందుకోసమే ఇప్పుడు తీసుకొచ్చిన కార్యక్రమం 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమం. సో ఈ ఫాస్టాగ్ని కూడా ఇష్టం ఉన్నట్లు వాడుతూ ఉన్నారు. ఈ ఫాస్టాగ్ దీన్ని నిర్వహించే విషయంలో, దీన్ని యూజ్ చేసేటువంటి విషయంలో కూడా సరైనటువంటి విధానాలను పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 1 నేషన్ 1 ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఫాస్టాగ్ అంటే ఏంటి? వెరీ సింపుల్, అక్కడ స్కాన్ అవుతుంది, వెహికల్ వెళ్ళిపోతుంది అని మనం బేసిక్గా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫాస్టాగ్ అనేది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్ రా. సో ఫాస్టాగ్ అనేది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్ అని అంటాను. సో ఈ ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్కి సంబంధించి వస్తున్నటువంటి సమస్యలను సద్దుమణిగేలా చేస్తూ సామర్థ్యాలని పెంచాలి అనేదే ఈ కార్యక్రమం. ఏంటి? సమస్యల పరిష్కారం. ఏ సమస్యలు? టోల్ సమస్యల పరిష్కారం. అలాగే ఈ టోల్కి సంబంధించినటువంటి సామర్థ్యం పెంపుదల. దీనికోసం వచ్చిన కార్యక్రమం ఏది అని అంటారా? ఈ 2 అంశాలను ఇచ్చి కార్యక్రమం ఏది గుర్తించండి అని అంటారు. టోల్ సమస్యల పరిష్కారం, సామర్థ్య పెంపుదల కోసం ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది గుర్తించండి అని అంటారా. అలా గుర్తించమనంటే మీరు చెప్పాల్సింది 1 నేషన్ 1 ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. టోల్ గేట్ల దగ్గర ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపెట్టి ఈ టోల్ గేట్ సమస్యల పరిష్కారంతో పాటు సామర్థ్యాలని పెంపొందించేందుకు NHAI కార్యక్రమాన్ని ప్రారంభించిందని మీరు ఆన్సర్ చేసిరు అనుకోండి, 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఇటీవల ప్రారంభమైనటువంటి, అంటే క్వశ్చన్ ఇట్లా వస్తుంది, ఇటీవల ప్రారంభమైనటువంటి లేదా ప్రారంభించబడినటువంటి 1 నేషన్ 1 ఫాస్టాగ్ కార్యక్రమం ప్రాముఖ్యత ఏమిటి అని అంటారు, ప్రయారిటీ ఏమిటి అని అడుగుతారు. సో అడిగితే దానికి కూడా మనం 2-3 స్టేట్మెంట్లు నేర్చుకొని పెట్టుకుంటే క్వశ్చన్ టఫ్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగిండి అనుకోండి, మీరు ఈ ప్రాముఖ్యత గురించి కొన్ని పాయింట్స్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది రా. ఏమంటున్నాం? ప్రాముఖ్యత అని అంటున్నాం. సో ఈ ప్రాముఖ్యత మీద ఏం పాయింట్స్ ఉన్నాయి సార్, ఏ అంశాన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే, ఒకటి టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం మరియు గందరగోళాన్ని తగ్గించడం రా. ఎక్కడనంటారు? టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం మరియు గందరగోళం తగ్గించడం అని అంటున్నాం. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఒక ప్రాధాన్యత అంశంగా ఇప్పుడు 1 నేషన్ 1 ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక రెండోది ఏంటి అని అంటే టోల్ ప్లాజాల వద్దన పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచడం. ఏమంటున్నాం? పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడం అనేది మరొక ముఖ్యమైనటువంటి ప్రయారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. మరి మూడవ ప్రయారిటీ ఏంటి సార్ అని అంటే టోల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం. టోల్
కార్యకలాపాల క్రమబద్ధీకరణ. ఇగో ఇలా ఈ అంశాలు అనేవి ప్రాధాన్యత అంశాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ అంశాలని మీరు గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఒకవేళ వన్ నేషన్ వన్ ఫాస్ట్ ట్రాక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని చాలా టఫ్గా అడిగినప్పుడు ఈ అంశాలు అనేవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. మరి ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి సార్ అంటే ఫాస్టర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ట్యాగ్ రా. ఇగో ఫాస్ట్ ట్యాగ్ని ఇలా రాస్తాం. ఈ ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగారు అనుకోండి, దీని అబ్రివేషన్ని చెప్పండి అని అంటే ఫాస్టర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ట్యాగ్ అని అంటున్నాం. సిస్టమ్ ట్యాగ్ అని గుర్తుంచుకోండి. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించినటువంటి అబ్రివేషన్గా చెప్తా ఉన్నాం. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించి నీ మీద ట్యాక్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఇలా ఈ ప్రీపెయిడ్ ట్యాగ్ మనకి ఫాస్ట్ ట్యాగ్. సో దీన్ని రీఛార్జ్ చేసుకుంటున్న కొద్దీ అందులో డబ్బులు నువ్వు నేషనల్ హైవేస్ మీద వెళ్తున్నప్పుడు అయిపోతూ ఉంటాయి. అందుకే దీన్ని ప్రీపెయిడ్ ట్యాగ్ అని అంటున్నాం. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ప్రీపెయిడ్ ట్యాగ్ అనేది నీ వెహికల్ ఐడెంటిఫికేషన్ చేసి నీ ట్యాగ్ని ఐడెంటిఫికేషన్ చేసి నీ పైన టోల్ ట్యాక్స్ అనేది ఇస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫాస్ట్ ట్యాగ్. దీనికోసమే వన్ నేషన్ వన్ ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం భారతదేశంలో ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నటువంటి వినియోగదారులు ఎంత అని అడిగిండి అనుకుందాం. ఇటీవల వన్ నేషన్ వన్ ఫాస్ట్ ట్యాగ్ కార్యక్రమం వచ్చింది. సో ఇప్పుడు భారతదేశంలో ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఎంత అని అంటారు, కస్టమర్లు ఎంత అని అంటారు. 8 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 కోట్ల మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వినియోగదారులు ఫాస్ట్ ట్యాగ్ను వాడుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు అందరు కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇది ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించినటువంటి అంశం. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటి అని అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా. సో మరి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి పేపర్ని రిలీజ్ చేసింది ఎవరు అని అంటారు? నీతి ఆయోగ్ అని చెప్పాలరా. ఈ నీతి ఆయోగ్ ఏం చేసింది అని అంటే భారతదేశంలో 2004-05 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలను, ఏది ముఖ్యంగా పావర్టీకి సంబంధించినటువంటి అంశాలను ఇది ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక పేపర్ని రిలీజ్ చేసింది. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశం. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. పావర్టీ ఇన్ ఇండియా, నాట్ ఇండెక్స్, ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించి ఇటీవల ఎవరు దీనికి సంబంధించి పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది అని అడుగుతారు. అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఇగో నీతి ఆయోగ్ దీనికి సంబంధించినటువంటి పత్రాన్ని రిలీజ్ చేసింది అని గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? నీతి ఆయోగ్. సో భారతదేశానికి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్ అనేటువంటి సంస్థే ఈ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘాన్ని రీప్లేస్ చేస్తూ 2015 జనవరి 1న ప్రారంభించబడింది. సో ఈ నీతి ఆయోగే ఇటీవల నీతి ఆయోగ్ తన చర్చా పత్రాన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఇన్ ఇండియాకి సంబంధించి రిలీజ్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఏ ఇయర్ నుంచి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించినటువంటి ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసింది అని అంటారు? సిన్స్ ఇది 2004 to 2005 నుంచి రా. 2004 to 2005 నుంచి ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి
ఇగో ఈ పేపర్ని తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేటువంటి కాన్సెప్ట్ని ఎందుకు తీసుకుంటున్నారు, ఈ ఇండెక్స్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి కాన్సెప్ట్ రా. ఏది అని అంటున్నాం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇగో ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి కాన్సెప్ట్. ఎందుకు సార్ దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిరు అని అంటే ఇది పేదరికాన్ని ఓన్లీ డబ్బు రూపంలో అంటే ధనం రూపంలోనే కాకుండా ఇతర కోణాలలో కూడా పేదరికాన్ని అంచనా వేస్తుందిరా. ఇతర కోణాల్లో కూడా పేదరికాన్ని అంచనా వేస్తుంది. సో ఇలా పేదరికం అనేది అంచనా వేయబడినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే సో పేదరికాన్ని అద్భుతంగా లెక్క కట్టడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది. సో దీని వలన సమగ్రంగా పేదరికాన్ని కొలిచేందుకు కొన్ని అవకాశాలు అనేవి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా పాసిబుల్ అవుతా ఉన్నాయి. సో దీనికి గాను ఇగో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. లాస్ట్ టైం ఎస్ఐలో బిట్ వచ్చింది దీని నుంచి, ప్రీవియస్గా ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా తెలంగాణలో, సో దాంట్లో బిట్ వచ్చింది. సో ఇలా ఈ మల్టీ పావర్టీకి సంబంధించినటువంటి ఇండెక్స్కి సంబంధించి ఎన్ని కొలతలు ఉంటాయి, ఇది ఎన్ని కొలతలను కలిగి ఉన్నది అనేది క్వశ్చన్ రా. సో దీంట్లో ప్రధానంగా 3 రా, అంటే 3 టైప్స్లో దీన్ని మెజర్ చేస్తారు. 3 రకాల కొలతలు ఉంటవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. 3 రకాలుగా దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది, కొలత అనేది వేస్తూ ఉంటారు అని అంటున్నాం. సో ఇందులో ప్రధానంగా ఏంటి సార్ సమానమైనటువంటి కొలతలుగా ఏవేవి తీసుకుంటారంటే 1 ఆరోగ్యం, 2 విద్య, 3 జీవన ప్రమాణాలు రా. ఇగో ఇదే క్వశ్చన్ అనేది మీకు లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆరోగ్యం, 2 విద్య, 3 జీవన ప్రమాణాలు. సో ఇలా ఇగో వీటిని బేస్ చేసుకొని ఏమైనవి సార్ అని అంటే ఇగో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని కొలుస్తారు. మళ్ళీ ఇందులో ఒక 12 రకాల అంశాలు ఉంటాయి రా, సూచికలు, ఇండెక్సెస్ అంటారు కదా. 12 రకాల అంశాలను ఈ 3 నుంచి తీసుకొని మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేది ఇక్కడ లెక్కగట్టడం జరుగుతుంది. సో ఇలా ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేది 2004-05 నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. మరి ఇలా చర్చించినటువంటి దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్లో భారతదేశానికి సంబంధించి ఇది ఓవరాల్గా ప్రపంచానికి సంబంధించి ఈ 3 అంశాలను తీసుకుంటారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన నీతి ఆయోగ్ పత్రం ప్రకారం మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో ఎన్ని రకాల సూచికలను తీసుకున్నారు అని అంటే ఈ 3తో పాటు మరొక 2ని మన దేశ స్థాయిలో తీసుకోవడం జరిగింది. మరో 2 అంశాలుగా ఏమేమి తీసుకున్నారు సార్ అని అంటే ఒకటి తల్లికి సంబంధించిన ఆరోగ్యం, మదర్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు ఇందులో. రెండోది ఏంటి అని అంటే బ్యాంక్ ఖాతాలు అనేటువంటి అంశాన్ని కూడా తీసుకోవడం జరిగిందిరా. ఈ 3తో పాటు అడిషనల్గా తీసుకున్నవి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్కి సంబంధించి ఇండియాలో వేసినటువంటి ఎస్టిమేషన్లో కొత్తగా తీసుకున్నటువంటి 2 సూచికలు ఏంటి అని అంటారు. ఒకటి తల్లి ఆరోగ్యము అని అంటున్నాం, ఆరోగ్యము అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఇట్లా ఇన్డెప్త్గా అడుగుతారు, మళ్ళీ క్వశ్చన్ ఎంత ఇన్డెప్త్గా అడిగినా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేస్తాం. మరొకటి ఏంటి అని అంటే బ్యాంక్ ఖాతాలు అని చెప్పండి. ఓకేనా, క్వశ్చన్స్ ఇలా డెప్త్గా వస్తాయని మీరు నమ్ముతున్నారా? నమ్మాలి, ఇలానే వస్తాయి. సో ఇలా ఇగో ఈ 2 అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం 5 కాన్సెప్ట్లతో ఇండియాలో ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వచ్చింది అని ఆన్సర్ చెప్పాలి. అర్థమైంది కదా? సో అవి ఏంటి అని అంటే 1 ఆరోగ్యం, 2 విద్య, 3 జీవన ప్రమాణాలు, 4 తల్లి ఆరోగ్యం, 5 బ్యాంక్ ఖాతాలు అనేటువంటి అంశాలను తీసుకొని ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎస్టిమేట్ చేస్తూ ఒక పత్రాన్ని రిలీజ్ చేసిరు అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో మరి భారతదేశానికి సంబంధించి పేదరికం తగ్గిందా పెరిగిందా అని కూడా అడుగుతారు. ఈ రిలీజ్ చేసినటువంటి పత్రం ప్రకారం పేదరికం పెరిగిందా తగ్గిందా అని అడుగుతారు. సో అలా అడిగితే పేదరికం అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పాలి. ఇది మనకి 2013-14లో ఎంత ఉంది సార్ పేదరికము భారతదేశంలో అంటే 29.17 రా. పేదరికం అనేటువంటి కాన్సెప్ట్ని మాట్లాడుతూ ఉన్నాం.
సో దీని మీద నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి. ఇక 2013-14 సంవత్సరంలో భారతదేశంలో పేదరికం ఎంత ఉంది అని అంటే 29.17% ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఇది కాస్త 2022-23కి వచ్చేసరికి ఎంతకు తగ్గింది సార్ అంటే 11.28% తగ్గింది. ఎప్పటి వరకు 2022-23కి వచ్చేసరికి 11.28% తగ్గడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇటీవల నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఓకే, ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిని పోల్చి సరైన విధంగా గుర్తించండి అని అంటే డిఫరెన్స్ ఎంత అంటే 2013-14లో 29.17% పేదరికం ఉండే, ఇది 2022-23కి వచ్చేసరికి 11.28కి తగ్గింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. సరే అడిగితే పాయింట్స్ గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవాలి. ఏదో ఒక స్టేట్మెంట్కి ఇస్తాడు, అది ఇప్పుడు నీకు సరైన నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది, ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఒకసారి రిపీట్ చేసుకో, రీకాల్ చేసుకో. ఇక నెక్స్ట్ దీని తర్వాత పేదరికం ఎక్కువగా ఏ రాష్ట్రాలలో తగ్గింది రిపోర్ట్ ప్రకారం అని అడుగుతారు. అంటే మనం 2-3 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. సో అవి ఏమిటి సార్ అని అంటే ఇగో ఒకటి బీహార్ అని అంటున్నాం, ఇక్కడ కొంచెం పేదరికం తగ్గింది. 2 రాజస్థాన్లో కూడా పేదరికం అనేది తగ్గింది. ఇక నెక్స్ట్ 3 మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో కూడా పేదరికం తగ్గింది. సో ఈ 3 రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ పేదరికం ఎక్కడ తగ్గింది అని అంటే ఉత్తరప్రదేశ్లో తగ్గింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ పత్రం నీతి ఆయోగ్ పత్రం అనేది హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా గణనీయ సంఖ్యలో పేదలు తగ్గినటువంటి రాష్ట్రం ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని మీరు గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో ఈ పేదరికాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి అని అంటారు. ఏ కార్యక్రమాల ద్వారా ఈ పేదరికం అనేది తగ్గుతూ ఉంది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినవి కొన్ని పథకాలు ఉంటుంది. ఒకటి పోషణ్ అభియాన్ అనేటువంటి పథకం కానీ, అలాగే మిషన్ పోషణ్ 2.0 అనేటువంటి పథకం కానీ, దీంతోపాటు ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత చట్టం, ప్రధాన్ మంత్రి పోషణ్ శక్తి అభియాన్ నిర్మాణ్, అలాగే జన్ధన్ యోజన, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇలా మనం మాట్లాడినటువంటి అన్ని టాపిక్స్ని కూడా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్కి సంబంధించి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే మీరంతా కూడా ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇక మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2022 నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఆన్ మండే నుంచి. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, సిఈఓ, సిడిపిఓకి సంబంధించి ఏ కోర్స్ తీసుకున్నా కూడా రెగ్యులర్ డైలీ షెడ్యూల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ ఎలా అయితే అప్డేటెడ్గా ఇస్తున్నామో అలాంటి అప్డేటెడ్ మెటీరియల్స్ ఇస్తాం. ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు చాప్టర్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తాం. మెటీరియల్స్ ఎలా ఇస్తాం సార్ అంటే యాప్లో వస్తాయి, వాట్సాప్లో కూడా వస్తాయి జాయిన్ అయిన వాళ్ళకి. సో ఇలా ఈ కోర్స్ని మనం మొత్తం 100 రోజులు నడిపిస్తాం 100 రోజులు 100 days ప్లాన్ తోటి దీన్ని తీసుకొస్తున్నాను. మీ కోర్సెస్ ఇప్పుడు నేను లాంచ్ చేస్తా. కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.